ఇప్పుడు మీరు న్యూస్ కరెక్ట్‌గా ఫాలో అవుతుంటే మీరు ఎక్కడ చూసినా సరే ఏఐ అని, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, ఇలా డీప్ లెర్నింగ్ అని, ఇలా డిఫరెంట్ కోడింగ్ అండ్ టెక్నికల్ కాన్సెప్ట్స్ అన్నీ చూసేసి చాలామంది ఏమనుకుంటారంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అంటే ఓన్లీ కోడింగ్ జాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే జాబ్స్ ఏం లేవు అనుకుంటారు. అలా కాదు. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కూడా అటు కోడింగ్ జాబ్స్ ఉంటాయి. ఇటు నాన్ కోడింగ్ జాబ్స్ 2 ఉంటాయన్నమాట. మీరు కరెక్ట్‌గా కోడింగ్ స్కిల్స్ నేర్చుకొని ఆ కోడింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. లేదు నాకు అంత కోడింగ్ రాదు, నాకు ఆ లాంగ్వేజెస్ రావు అని అనుకుంటే గనక మీరు ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకొని మీరు నాన్ కోడింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చన్నమాట. నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను. అసలు కోడింగ్ అంటే ఏంటి? నాన్ కోడింగ్ అంటే ఏంటి? అందులో ఎలాంటి జాబ్స్ ఉంటాయి? తర్వాత కోడింగ్ సైడ్ ఎళ్ళాలనుకుంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? నాన్ కోడింగ్ సైడ్ ఎళ్ళాలనుకుంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? అసలు ఎవరికి ఏది సూట్ అవుతుంది అవన్నీ తెలుసుకోవడానికి నేను ఒక కంప్లీట్ వీడియో చేశానన్నమాట. మీకు ఆ లింక్ కావాలంటే కింద కమెంట్స్‌లో సర్ఫ్ బోర్డ్ అని కమెంట్ చేయండి. నేనే మీకు లింక్ సెండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అసలు సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి ఫీల్డ్స్ ఉన్నాయి? వాటి గురించి మనం ఎలా తెలుసుకోవాలి? ఎలా రీసెర్చ్ చేయాలి? అని కంప్లీట్ వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ది వీడియో. ఉంటా మరి. నేను మీ సఫ్. టాటా బై.